మహిష్మతి రాజం. కాని అది పాపం వ్యసనంగా తయారైంది. వినండి, నా ఆజ్ఞను ధిక్కరించిన మీ తల్లిని, ఆమెకు మద్దతుగా నిలిచిన మీ సోదరులను ఎవరు శిక్షిస్తారు? ఏ కుమారుడైతే ఈ గొడ్డలి పట్టి వారి తలలు తెగనరుకుతాడో వాడికే నా వేద మంత్రాలలోని You betrayed me, brother. Now face the wrath of Shiva! It is done. Shiva's justice is served. నాయనా, పితృవాక్య పరిపాలన కంటే మిన్నైన వేదం మరొకటి లేదు. మీ ఆజ్ఞే నాకు శిరోధార్యం. రామా, నీ కళ్ళలో కనీసం తడైనా లేదు, నీ చేతులు ఈ సుమంతైనా వణకలేదు. కన్న తల్లిని నీలో ఈ కఠినత్వం ఎలా పుట్టింది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తక్షణమే ఆగాన్ సైనికులారా, సభ తీసుకుందాం. ఏ మునీశ్వర, అడవిలో వేటాడి అలసిపోయాం. మా సైన్యమంతటికి విపరీతమైన ఆకలిగా ఉంది. వెంటనే మాకు రాజభోజనం సిద్ధం చెయ్యి. మా కడుపు నిండాలి, లేదంటే ఈ ఆశ్రమాన్ని తగలబెట్టేస్తాం. నాయనా, అతిథి అభ్యాగతులు దైవంతో సమానం. మీరు ఆశ్రమ హద్దుల్లో ఉన్నారు. మీ ఆకలి మా కర్తవ్యం. రండి, మేము మీకు ఆతిథ్యమిస్తాం. ఓ రాజా, ఈ ఆవు మహర్షి యొక్క తపస్సు తప్పే పట్టి ఇది పని మా రాజుగారి కోటలో ఉన్నదంటే, ఏయ్, ఆ ఆవుని, ఆ దూడను వెంటనే పని తీసుకెళ్ళండి. ఆగండి! నా తండ్రి మీ ఆకలి తీర్చారు. ఆకలి తీరిన తర్వాత అహంకారం చూపించే కుక్కలారా, మీరు ఆశ్రమ గడప దాటక ముందే మీ తలలు ఈ గడ్డ మీద పడాలి. యుద్ధం, తండ్రి కోసం ఈ రాణం. యుద్ధం, ఇది మహాయుద్ధం. జుమ్మా హే జుమ్మా, యుద్ధానికి సిద్ధం. వీరణలోని పరశురముడి అగ్నిజ్వాల, దుష్ట శక్తి నశించగా వచ్చడు యమరాజు. ప్రళయంలో ఆ పాపం కరిగిపోగా అడిగో హీరో సామ్రాజ్యం. చూశారా నాన్నగారు, ఏ అహంకారంతో వాడు మీ తలని తెంచాడో, అదే అహంకారిని ఇవాడి గర్భించేస్తా. వాడు మిమ్మల్ని ఎంత హింసించి చంపాడో అంతకు 100 రెట్లు నరకాన్ని వాడికి చూపిస్తాను. వాడి తండ్రి తలని కూడా సరిగ్గా ఇలాగే తెంచి మీ పాదాల ముందు పడేస్తాను. మీ ఆత్మ శాంతించేలా వాడి రక్తంతోనే మీకు తర్పణ. అప్పటి వరకు ఈ చితి మండదు, అప్పటి వరకు నా కసి చల్లారదు. ఇదిగో ఇదే నా ప్రమాణం. వాడి తండ్రి తల మీ పాదాల చెంత పడ్డాకే మీకు దహన సంస్కారాలు జరిపిస్తాను. నాయనా పరశురామా, అటు చూడు. శాంతిని కోరుకున్న నీ తండ్రి శరీరం ఈ రోజు రక్తపు మడుగులో పడి ఉంది. ఏ చేతులతో అయితే ఆయన తపస్సు చేసుకునే మా మోపుకి అవపంగుంది. మరి తండ్రి గని పనిదావా ఆ తండ్రి చేతితో గొట్టలు లేదా? పరశురామా, ఆ గొడ్డలికి పదును లేదా అని తపస్సు చేసుకునే బ్రాహ్మణుడిని అని కూడా చూడకుండా ఒక అభాగ్యుడిని గుర్రానికి కట్టేసి చూడలేకపోతున్నాను. ఆపు ఈ దృశ్యాన్ని. తపస్సు చేసుకునే బ్రాని కూడా చూడకుండా ఒక అభాగ్యుడిని గుర్రానికి కట్టేసి ఈడ్చుకెళ్లారు. నీ తండ్రి ప్రాణం పోతుంటే ఈ తల్లి నా తండ్రి ప్రాణం కాపాడటానికి నా శక్తి అంతా ఉపయోగిస్తాను. ఒక తండ్రిని హత్య చేసిన వాడి కోసం యుద్ధం, మహాయుద్ధం. అరే జుమ్మా, అరే జుమ్మా, యుద్ధానికే ఈ యుద్ధమై వీరాధి వీరుడై పరశురాముడై వచ్చాడు. మరణాభీముడై
యమరాజునై వచ్చాడు అరే జుమ్మా యుద్ధానికి సిద్ధం